నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ కుట్రలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని ప్రకటన. ప్రసన్న కుమార్ తీరుపై ఎంపీ పురంధేశ్వరి తీవ్ర ఆగ్రహం. మహిళలను అవమానపరచడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని మండిపాటు. గోదావరి జలాలకు హారతి ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. పట్టసీమ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకు 263 టీఎంసీల నీరు ఇచ్చినట్లుగా వెల్లడి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలాగా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పెట్టుబడులను అడ్డుకునేలాగా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు. అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నం చేస్తూ పెట్టుబడులు అడ్డుకునేలా ఆయా సంస్థకు మేలు చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ విదేశీ కంపెనీలకు తప్పుడు ఈమెయిల్ పెట్టించారని ఆర్థిక మంత్రి పయ్యావుల సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీని తమ పార్టీ సానుభూతి పరులతో ఈ మెయిల్ పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపించారు. తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయటమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందన్నారు. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవటం, పథకాలు అమలు చేయటం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయటం ఆ పార్టీకి అలవాటుగా మారిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నాయని మాజీ కేంద్ర మంత్రి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలాగా మాట్లాడటం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని ఆమె విమర్శించారు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక మహిళా శాసనసభ్యురాలిపై ఇంతటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలకు, ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలిగించే మాటలకు తావలేదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకత్వం ఇలాంటి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళలు సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ నేడు కృష్ణా డెల్టాకు వరప్రదాయినిగా మారిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ నుంచి విడుదలైన గోదావరి జలాలు పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలోకి చేరుకోవడంతో ఆయన జలహారతినిచ్చారు. పట్టసీమ నుంచి ఇప్పటి వరకు 428 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించినట్లుగా వివరించారు. సమర్థ నీటి ప్రణాళికతో ఆఖరి ఎకరాకు నీరు అందిస్తున్నట్లుగా వెల్లడించారు. కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమ ప్రాంతంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశవ్ చిన్ని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యతో పాటు ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పట్టసీమ ప్రాజెక్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి
వట్టి సీమగా ఎద్దేవా చేశారన్నారు. కానీ 2014-19 కాలంలో 1300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించడం వల్ల రాష్ట్రానికి 50,000 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని గుర్తు చేశారు. అలాగే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణకు కనీస నిధులు కేటాయించలేదని ఆయన ఆరోపించారు. గేట్లకు గ్రీజ్ పెట్టేందుకు కూడా నిధులు లేవని విమర్శించారు. శ్రీశైలం ధవళేశ్వరం ప్రాజెక్టుల నిర్వహణకు 350 కోట్ల విడుదల చేసి శ్రీశైలంలో వరద నీటిని విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. గత ఏడాది బుడమేరు వరదల కారణంగా దెబ్బతిన్న 3 గండ్లను కలుపుతూ సీసీవాల్ నిర్మించినట్లుగా వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలన వల్లనే రాష్ట్రానికి ఎక్కువగా నష్టం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థికంగా వెంటిలేటర్ మీదుగా ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ కలిసి ఆక్సిజన్ ఇస్తున్నారని ఆయన చెప్పారు. ఆ యొక్క పట్టి సేమను ఆ రోజు నేను 14-19 ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాసనసభలో చూసాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది పట్టి సీమ కాదు ఒట్టి సీమ అని ఆ రోజు ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కూడా నేను చూసా. కానీ మీరు చూసారు ఆ రోజు పట్టి సీమ నిర్మాణం అయినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఆ పట్టి సీమే ఇటు కృష్ణా డెల్టాకి 13 లక్షల ఎకరాల స్థిరీకరణకు పట్టిసీమ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆ పట్టిసీమ వల్ల గోదావరి వరద జలాల్ని ఈ కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా తద్వారా ఈ యొక్క కృష్ణా నది ఎగువన శ్రీశైలంలో ఆ యొక్క బ్యాక్ వాటర్ ని అటు రాయలసీమకి ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో గత 7-8 సంవత్సరాలుగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ మొన్న సంవత్సరం మీరు చూశారు. రాయలసీమకు సంబంధించినటువంటి మరి ఏ రిజర్వాయర్ చూసినా కూడా 90-95% మరి నీటి సామర్థ్యంతో నిలువ చేయగలిగాము అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనే విషయాన్ని, ఆయన విజన్ అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రకంగా పట్టిసీమ వల్ల మరి ఈరోజు చూస్తే దగ్గర 14-19లో అంటే ఆ రోజు మనం మొదటిసారి ఏదైతే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 263 టీఎంసీని ఆ రోజు 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి తరలించడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది శ్రీశైలం రిజర్వాయర్ కంటే కూడా మరి ఎక్కువ మరి నీటి భాగస్వామ్యం అనేటువంటిది. అదేవిధంగా ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే మరి దగ్గర 428 టీఎంసీలు ఈ రోజు వరకు కూడా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించింది. అంటే ఈ రకంగా నాగార్జున సాగర్ కంటే కూడా ఎక్కువ నిలువ చేసేటువంటి కెపాసిటీని మించి నీటిని ఈవేళ మనం మరి ఇటు కృష్ణా నదికి తరలించడం జరిగింది అని అంటే ఈ రకంగా పట్టిసీమ వల్ల ఏ రకమైన ప్రయోజనాలు అంటే ఒక రకంగా చెప్పాలని అంటే దగ్గర ఆ రోజు 5 సంవత్సరాల్లో పట్టిసీమ వల్ల ఏదైతే కృష్ణా డెల్టాకు మరి దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఆ రోజు సమకూర్చడం జరిగింది. అంటే కేవలం 1,300 కోట్ల రూపాయలతోటి మనం పట్టిసీమను ఆ రోజు నిర్మాణం చేస్తే ఆ 1,300 కోట్ల రూపాయల పట్టిసీమ 50,000 కోట్ల రూపాయల సంపదను 5 సంవత్సరాల పాలనలోనే సృష్టించింది అని అంటే పట్టిసీమ అనేది ఈ యొక్క కృష్ణా డెల్టాకు ఒక వరప్రసాదైనగా తద్వారా రాయలసీమను మరి ఆ కరువు కాటకాల నుంచి కాపాడేటువంటి విధంగా ఏ రకంగా మనకు ఉపయోగపడింది అనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి చూపుతున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. రానున్న ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన చేస్తుందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్ చుట్టుకుంట ముత్యాలమ్మ తల్లి దేవస్థానం ఎదురు రోడ్లో సుప్రపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి డివిజన్ పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే బోండా స్థానిక ప్రజలకు స్వయంగా వివరించారు. ఎమ్మెల్యే బోండా ఉమ గడప గడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం గత ఏడాది కాలంలో అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను కరపత్రాల రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, స్థానిక నేతలతో పాటు అధికారులు వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ల పెంపు చేపట్టామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు
13,000 రూపాయలు జమ చేస్తామని, ప్రతి మహిళకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన ప్రత్యేక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం టీడీపీ పాలనలోనే సాధ్యమని అన్నారు. నాయకులు వల్లభనేని సతీష్, తోట పాండు, సత్య, లావణ్య, ప్రకాష్, శశి, మూతి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు మా పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళి, మా కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు ప్రజల్ని కలిసి ప్రజా అభిప్రాయం సేకరిస్తూ వాళ్ళకి ఏమన్నా సంక్షేమ పథకాల అమల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేదంటే ఆ అమల్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అప్పటికప్పుడే పరిష్కరించడం, అలాగే అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఏమన్నా కావాల్సిన కంప్లైంట్లు వస్తే నోట్ చేసుకొని వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా, ఏఈలు, అధికారులు అందరూ కూడా గడప గడపకి తిరుగుతూ ఉన్నారు. దాంట్లో ఎమ్మటే పరిష్కారాన్ని కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక, కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీ అయినాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ 240 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ఎన్నికల ముందు ఏవైతే చెప్పామో ప్రజలకు వాగ్దానం, పింఛన్లు పెంచుతామని చెప్పాం. 3,000, 4,000 తొలి నెలలోనే పెంచాం. వికలాంగులకి 3,000, 6,000 తొలి నెలలోనే పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అట్లాగే తల్లికి వందనం, గత ప్రభుత్వం ఒక బిడ్డకే ఇస్తే ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు, 2 పిల్లలు ఉంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000. ఈ విధంగా తల్లులందరి ఖాతాలో డబ్బులు వేసాం. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం పరిపాలన మీద సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మేము ఏ ఆశతో ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసామో ఆ ఆశని అడియాసలు చేయకుండా మాకు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు 26వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మా చెల్లెలు రాజేశ్వరి, వల్లభనేని రాజేశ్వరి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు తోట పాండు, కార్యదర్శి సత్య, అలాగే డివిజన్ ఇన్ఛార్జి మన వల్లభనేని సతీష్, ఇంకా మా బూత్ ఇన్ఛార్జి లావణ్య, ఇంకా నాయకులందరితో మా ప్రకాష్, సూపర్ డైరెక్టర్ ప్రకాష్, శశి, అలాగే మూర్తి, అలాగే పార్టీ అబ్జర్వర్ నాగరాజు అందరం కలిపి కాకాని నగర్లో మరి గడప గడప తిరగటం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సుపరిపాలన తొలి అడుగు అనే ప్రోగ్రాం మన అన్నయ్య బోండా ఉమాగారి అధ్యక్షతన ఈరోజు 26వ డివిజన్లో గడప గడపకి వెళ్ళి ప్రజలకు పథకాలు అర్హులైన వారందరికీ అందినయా లేదా అని కనుక్కున్నాం. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అన్నయ్య వెంటనే దాన్ని పరిష్కరించి అందరికీ, అర్హులైన అందరికీ పథకాలు అందేలాగా అధికారులకి ఆజ్ఞలు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అలాగే అన్నయ్య అధ్యక్షతన వారందరికీ న్యాయం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు. లెనిన్ సెంటర్ కు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. విదేశస్థుడైన లెనిన్ పేరును పెట్టడం సరికాదని అన్నారు. తెలుగు సంస్కృతి కోసం, తెలుగు భాష వికాసం కోసం విశ్వనాథ సత్యనారాయణ విశేష కృషి చేశారని, ఆయన పేరును ప్రస్తుతం ఉన్న లెనిన్ సెంటర్ కు పేరు మార్చి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పివిఎన్ మాధవ్ ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ మీదుగా బీజేపీ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లెనిన్ సెంటర్ లో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెనిన్ విదేశస్థుడైన ఆయన పేరును సెంటర్ కు పెట్టడం సరికాదన్నారు. విశ్వనాథ సత్యనారాయణ సెంటర్ గా దీన్ని మార్చాలని, ఆ మేరకు ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయం, భారతీయ సంస్కృతి వికసించేలా ప్రజా సంక్షేమం కోసం రానున్న కాలంలో తాను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తానని, ప్రధాని నరేంద్ర మోడీ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, విశ్వనాథ సత్యనారాయణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 1000 పడగలు లాంటి అద్భుత కావ్యాన్ని రాసి దానికి జ్ఞానపీఠ అవార్డు రావటం, అలాగే మన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం లాంటి అద్భుత రచనలు చేసిన వ్యక్తి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఈ యొక్క పరిస్థితి చూస్తే ఆయన 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క విగ్రహాన్ని పెట్టారు. కానీ ఈ చుట్టుపక్కల దానికి సరైన రక్షణ లేదు. కనుక ఎవరైతే మన భాష సంస్కృతి యొక్క వైభవాన్ని పెంచారో ఇటువంటి మహనీయులని స్మరించుకుంటూ
వారు ఏ స్ఫూర్తితో అయితే రాష్ట్ర విభజన సమయంలో ఒక తెలుగు జాతికి ఒక వైభవాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారో, శాసన భాషగా, న్యాయ భాషగా, వ్యవహార భాషగా తెలుగు చెయ్యాలని ఒక ప్రయత్నం చేశారో, అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తితో ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకరించబోతున్నాను. తప్పనిసరిగా ఒక ఆలోచన చేయాలి మనం. ఈ యొక్క సెంటర్ పేరు లెనిన్ సెంటర్. లెనిన్కి భారతదేశానికి సంబంధం ఏమిటి? ఎందుకు ఈ యొక్క సెంటర్ పేరు లెనిన్ అనే పేరు ఉంది? ప్రజలు ఆలోచించాలి. మన ప్రాంతంలో పుట్టి మన భాషకి అత్యున్నత శిఖరానికి మన జెండాని ఎగరవేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఉన్న ఈ ప్రాంతం ఎవరికి కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహం ఉందనే విషయం తెలియదంటే ఆ విధంగా ప్రయత్నం జరగాలి. మేము తప్పనిసరిగా విశ్వనాథ సత్యనారాయణ గారితో పాటు అనేక మంది కవులు, రచయితలు మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తుల యొక్క ప్రాశస్యాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా వాళ్ళ మనవడు విశ్వనాథ సత్యనారాయణ గారిని కలవటం కూడా అదృష్టం. ఆయన యొక్క అనేక రకాల కథల యొక్క పుస్తకాలు ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా మన భాష యొక్క ప్రాశస్యాన్ని, వైభవాన్ని ముందుకు తీసుకెళ్తానని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద దశల వారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీటర్ జోసెఫ్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచిందని తెలిపారు. దీన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతున్నట్లుగా తెలిపారు. ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీటర్ జోసెఫ్ మాట్లాడుతూ, గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట తప్పారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానానికి భిన్నంగా విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను మోసం చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 25,000 కోట్ల భారాన్ని ట్రూ యాప్ ఛార్జీల పేరిట ప్రజలను దోపిడీ చేస్తే, మీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలోపే 2 సార్లు 18,000 కోట్ల భారాన్ని ప్రజలపై వేశారన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారన్నారు. ఆధారీ వ్యవస్థతో కలిసి జగన్ చేస్తున్న కుంభకోణమని, స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని పగలగొట్టమని పిలుపునిచ్చారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రజలను దోపిడీ చేయడానికి అదానీ కంపెనీకి చెందిన స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రజలు మోసం చేయటమే అని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లను ఉపసంహరించుకోవాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. లేని పక్షంలో ప్రజల తరపున నిరంతరం విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకునే వరకు పోరాడుతూనే ఉంటామని, ఆ క్రమంలోనే ఆందోళన చేపడతామని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజలు విసిగెత్తి టీడీపీ కూటమికి పట్టం కట్టారని మీరు తెలియజేయడం జరిగింది. అదే అలుసుగా తీసుకొని మీరందరూ మీ ప్రభుత్వాన్ని ఏర్పడి ప్రజల్ని మభ్యపెట్టి మీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నేడు రాష్ట్రంలో విద్యుత్ ధరలతో ప్రజలు విసిగెత్తిపోతున్నారు. విద్యుత్ ధరలను పెంచి ప్రజలపై పెనుభారం మోపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజలపై భారం మోపి ప్రజలను నడ్డి వీరుస్తున్నారని మీరే చెప్పిన వారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అధికారం లేనప్పుడు టీడీపీ ప్రభుత్వం రావాలి, జగన్ ప్రభుత్వం పోవాలని నినాదంతో అన్ని హామీలను మీ పరిపాలన అందిస్తామని చెప్పి ప్రజల పరిపాలన కోసమే టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తున్నాను అన్నవారు ఇప్పుడు మీరు ఎక్కడ ప్రశ్నిస్తున్నారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. గతంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ అప్ ఛార్జీల పేరిట రాష్ట్రానికి 25,000 కోట్లు భారం మోపితే, ఇదే టీడీపీ కూటమి అధికారం చేపట్టి సంవత్సరంలోనే 18,000 కోట్ల భారాన్ని ప్రజలపై నింటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఓన్లీ ట్రూ అప్ ఛార్జీలతో 85 రూపాయలు మోపినందుకే మీరు గొడవ చేశారు. మరి నాడు సామాన్యుడు కరెంటు బిల్లు చూసినట్టయితే 600 రూపాయలు వస్తుంది. దానికి మీరు పాత బకాయిలు అనేసి అదనంగా 300 రూపాయలు ప్రజలపై భారం మోపుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటని నేను ఎన్డీఏ కూటమిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అలాగే అదానీ కంపెనీతో కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారనేసి మీరు గతంలో చెప్పి ఆ స్మార్ట్ మీటర్లను బిగిస్తే కనుక నాలుకేసి కొట్టమని చంద్రబాబు గారు చెప్పారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు నేడు మంత్రి లోకేష్ గారు ఇద్దరు కలిసి అదానీ స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతున్నది.
ఒక ప్రదేశంలో అయితే స్మార్ట్ మీటర్లను ఇన్స్టాల్ చేస్తే దాదాపు కరెంటు ఛార్జీలు అదనంగా వాళ్ళు వాడుకునే దానికంటే దాదాపు ₹1,00,000 దాకా వచ్చినట్టు మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. మేము తీవ్రంగా ఎన్డీఏ కూటమిని చెప్పేది ఒకటే, మీరు కనుక ఈ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోకపోతే, దాన్ని వెనక్కి తీసుకోకపోతే నేను ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశల వారీగా నిరసనకు దిగబోతున్నాం. దానికి ముఖ్య కారణంగా రేపు ఉదయం వెస్ట్ నందు పవర్ స్టేషన్ సబ్స్టేషన్ నందు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అలాగే మీరు కనుక ఈ మిగతా బకాయిలను ఎఫ్ఎఫ్ఏ ఛార్జీలను మిగతా ట్రూఅప్ ఛార్జీలను రద్దు చేశామని నిన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు ప్రకటించారు. ట్రూఅప్ ఛార్జీలను కాదు తగ్గించడం కాదు, అదే కాకుండా ఎఫ్పిపిసిఏ ఛార్జీలను కూడా వెంటనే రద్దు చేయాలి. అలాగే పెనుభారమైన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు మా యువజన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ లో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా మహిళలు ముక్త కంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు చెనిపాటి ఉషారాణి మాట్లాడుతూ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా నల్లపరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం టీడీపీ తూర్పు నియోజకవర్గ నాయకులు బి సాయి ప్రసాద్ మాట్లాడుతూ బాధ్యత లేకుండా మహిళా పక్షి అంటూ మహిళా ఎమ్మెల్యేను ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసి వైఎస్ఆర్సీపీ నేతలకు నిద్ర పట్టడం లేదని అన్నారు. వైకాపా అధినేత జగన్ కు ఆ పార్టీ నేతలకు చెల్లెలను గౌరవించే సంస్కారం లేదు. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయటం వారికి అలవాటే అని మండిపడ్డారు. మహిళలపై తన పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి మహిళలు రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక మహిళల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయము. మేము మహిళల తరఫున అందరం కూడా ఇక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని మా నిరసన తెలియజేస్తున్నాము. మేము ఒకటే కోరుతున్నాము, ఎవరైతే ఈ దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారో అలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వం వెంటనే శిక్షించాలి. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ కూడా వెంటనే శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. అదే రకంగా చట్టపరంగా ఎన్నో సెక్షన్స్ ఉన్నాయండి. మహిళల మీద అబ్యూజ్ చేసినందుకు కానీ, మహిళలను డిఫైన్ చేసినట్టు కానీ, వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ లైఫ్కి ఏదైనా భంగం కలిగితే చాలా సెక్షన్స్ ఉన్నాయండి ఐపీసీలో. ఆ సెక్షన్స్ ప్రకారం ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో, ఇన్సల్ట్ చేసినా కానీ, ఏదైతే గెస్టర్స్ ఉంటాయో వాళ్ళ మీద సైగలు చేసే విధానం కానీ వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నాము. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మహిళలను ఎప్పుడైనా కించపరిచి మాట్లాడితే కనుక, మహిళలను ఎప్పుడైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే కనుక విజయవాడ కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళలు కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు గత 5 సంవత్సరాల్లో మీరు చూసే ఉంటారు, ఎక్కడ చూసినా మహిళల మీద దాడులు, మహిళల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చూసాం. అదే రకంగా మొన్న మీరు గమనించి ఉంటే, మొన్న చూసుకుంటే మీరు అమరావతి రాజధాని మహిళల్ని వేశ్య రాజధాని అని అన్నారు. అదే రకంగా చూసుకుంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యాఖ్యలు చేయటం చాలా శోచనీయం. అదేవిధంగా అంతకుముందు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మినిస్టర్స్ దగ్గర నుంచి, వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి పంచమంత్రి అందరి దగ్గర నాలుగు కోసేస్తామని చెప్పారు. ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి కావాలని వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారని మేము అనుకుంటున్నామండి. తప్పనిసరిగా దీనికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులను కంట్రోల్ చేసుకుంటారా, లేదంటే మహిళలందరం కలిసి వాళ్ళ నాయకుల ఇంటికి వెళ్ళి మేము బుద్ధి చెప్తామని చెప్తున్నామండి. 2019 నుంచి 2024 వరకు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందో, ఆ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు మహిళల మీద ఏ విధంగా దాడులు చేశారో, ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద ఏ విధంగా దాడులు చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి 2024 ఎలక్షన్లో 11 సీట్లకు కట్టబెట్టి కనీసం వాళ్ళకి మెజారిటీ కూడా లేకుండా క్లీన్ మెజారిటీ మనకి ఎన్డీఏ కూటమికి ఇచ్చి ఈరోజు మనం అసెంబ్లీలో ఫామ్ చేసుకొని, గవర్నమెంట్ని ఫామ్ చేసుకొని ఎటువంటి గొడవలు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా 2 కళ్ళలాగా పరిపాలనలో ముందుకు దూసుకెళ్తా ఉన్న సందర్భంలో ఏదో ఒక అలజడులు సృష్టించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఈరోజు మళ్ళీ వైసీపీ కండువా కప్పుకొని ఏ ఎండక ఆ గొడుగు పడుతూ ఈరోజు మహిళని అవమానించే విధానం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పినా కానీ ఇంకా కూడా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు కనీసం తల్లికి చెల్లికి కూడా
తేడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఒకవైపున అమరావతి అభివృద్ధిలో పరిగెడుతూ ఉంటే, సంక్షేమంలో పరిగెడుతూ ఉంటే అది చూసి ఓర్వలేక, కోవూరు అభివృద్ధిని కూడా చూసి ఓర్వలేక ఈరోజు వాళ్ళు చేసినట్టు అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉందో బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో వాళ్ళ మీద దాడులే కాదు, ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీ అనంతరం లెనిన్ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసించారు. కేంద్రానికి వత్తాసు పలికేలాగా రాష్ట్రంలో టీడీపీ పాలన ఉందని అన్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరించేలాగా ఉన్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకత తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే కార్మికుల ఆగ్రహానికి పాలకులు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రవీంద్రనాథ్, సిఐటియు నాయకులు సిహెచ్ బాబురా, దోనేపూడి కాశీనాథ్, ఐఎఫ్టియు నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో ఈరోజు సుమారు 40 కోట్ల మందికి పైగా సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నట్లు ఇప్పటికే సమాచారం అందింది. ప్రధానంగా ఈ సమ్మెకు ప్రధానమైనటువంటి కారణం భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఒక కలం పోటుతో రద్దు చేసి పార్లమెంటులో 4 లేబర్ కోడ్ని ఆమోదించుకోవడం ద్వారా కార్మిక వర్గం అంతా కూడా తిరుగుబాటు ప్రారంభమైంది. 44 కార్మిక చట్టాలలో సమ్మె చేసే హక్కు ఉంది, సంఘం పెట్టుకునేటటువంటి హక్కు ఉంది, పారిశ్రామిక వివాదాల చట్టం ఉంది, పని గంటలు ఉంది, అనేకమైనటువంటి కార్మిక సంక్షేమాలన్నీ కూడా ఈ 44 కార్మిక చట్టాల్లో ఉన్నాయి. అటువంటి కొద్దో గొప్ప రక్షణగా ఉన్నటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లలో కేవలం కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా, వాళ్లకు మాత్రమే ప్రయోజనం చేకూరే విధంగా కోట్లాది మంది కార్మిక వర్గానికి నష్టం జరిగేటటువంటి 4 లేబర్ కోడ్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ద్వారా అవి అమలుపరిచేదాని ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో యావత్తు కార్మిక వర్గం ఆ 4 లేబర్ కోడ్ను ఉపసంహరించాలని ఈరోజు సార్వత్రిక సమ్మె ప్రారంభమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కార్మిక వర్గం యొక్క ఆగ్రహానికి గురికాకముందే ఇప్పటికైనా ఇన్ని కోట్ల మంది ఎందుకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారో, ఇన్ని కోట్ల మంది కార్మిక వర్గానికి ఎందుకు ఆగ్రహం వచ్చిందో కేంద్ర ప్రభుత్వం గ్రహించి 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించడం ద్వారా, 4 లేబర్ కోడ్లని రద్దు చేయడం ద్వారా, రైతాంగానికి నష్టం చేకూరేటటువంటి 3 వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేయడం ద్వారా కార్మిక వర్గం రైతాంగం యొక్క ఆగ్రహాన్ని మరి అణచివేయాలని, తుడిచివేయాలని, లేకపోతే మరింత ఉధృతమైనటువంటి పోరాటాలు కార్మిక వర్గం రైతాంగం సమాయత్తమవుతుందని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో వివిధ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆయా సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. వసతి గృహాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు జిల్లా కలెక్టర్తో సహా ఆయా సంక్షేమ శాఖల అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆయా సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియ, భోజన వసతి, వాటి నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు విధానాన్ని ఆర్టీజీఎస్ తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న డైట్ మెనూ ప్రకారం మెరుగైన రీతిలో భోజనం అందజేసేందుకు కృషి చేయాలని, ఆహార నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా భోజనశాలలు పూర్తి పరిశుభ్రంగా ఉండేలాగా చూడాలని అన్నారు. ఇందుకు సంబంధించి డైలీ క్లీనింగ్ తో పాటు వారంలో ఒకరోజు అనగా ప్రతి శనివారం తప్పనిసరిగా ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్ చేపట్టి కిచెన్ తో సహా వసతి గృహ పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. అంతేకాక బొద్దింకలు వంటి క్రిమి కీటకాలు నియంత్రణకు అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రత్యేకంగా పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని సీఎస్ స్పష్టం చేశారు. వివిధ సంక్షేమ వసతి గృహాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు జిల్లా కలెక్టర్తో సహా ఆయా సంక్షేమ శాఖల అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు తరచూ
ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం చేశారు. ఆహారంతో పాటు త్రాగునీరు, మరుగుదొడ్ల సక్రమంగా ఉండేలాగా చూడాలని సూచించారు. ఇటీవల కాలంలో అక్కడక్కడ వసతి గృహాలు ఆహార నాణ్యత, ఇతర కారణాలతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు సంభవిస్తున్నాయని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల అందరికీ ఈ నెలాఖరులోగా ఆప్కో ద్వారా నాణ్యతతో కూడిన బెడ్షీట్లు, కార్పెట్స్ ను పంపిణీ చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ కుట్రలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని ప్రకటన. ప్రసన్న కుమార్ తీరుపై ఎంపీ పురంధేశ్వరి తీవ్ర ఆగ్రహం. మహిళలను అవమానపరచడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని మండిపాటు. గోదావరి జలాలకు హారతి ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. పట్టసీమ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకు 263 టీఎంసీల నీరు ఇచ్చినట్లుగా వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.